he was rearing some elephants, unexpectedly he found one more small baby elephant. ఒక చిన్న బేబీ ఎలిఫెంట్ ఆయనకి దొరికింది. ఓకే, సో దాన్ని తీసుకొచ్చి అతను రేర్ చేయడం స్టార్ట్ చేశాడు. మనకు తెలుసు ఏ యానిమల్ అయినా మనం డొమిస్టికేట్ చేయాలంటే ఫస్ట్ అది మన దగ్గర ఉండదు. కాబట్టి ఏం చేస్తాం, ఏది ఇష్టంగా మన దగ్గర రాదు, ఫస్ట్ దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తాం, దాన్ని అందిస్తాం విత్ చైన్స్ ఆర్ థ్రెడ్ వాటర్ ఇట్ మే బి, ఇజంట్ ఇట్. కుక్క పిల్లలు తెచ్చుకున్న కుక్క పిల్ల మన దగ్గర ఉండదు, ఇజంట్ ఇట్. అది పారిపోవడానికి ట్రై చేస్తుంది. బికాస్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఇన్ దిస్ వరల్డ్ వాంట్స్ ఫ్రీడమ్ కదా. వదిలితే మీరు ఉంటారా ఇక్కడ, మీరు కూడా ఎదుగుతారు. అందరికీ ఫ్రీడమ్ కావాలి, వాటికి కూడా ఫ్రీడమ్ కావాలి. కాబట్టి ఏది ఇష్టంగా ఒక దగ్గర ఉండడానికి ఇష్టపడదు. సో ఈ ఎలిఫెంట్ కూడా దాన్ని రేర్ చేయడానికి ఏం చేశాడు, థ్రెడ్స్ తోటి లేదా సమ్ చైన్ తోటి టై చేశాడు. సో సమ్ ఇయర్స్ పాస్, అలాగే ఇయర్స్ పాస్ అయిపోయింది, అది పెరిగి పెద్దగా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. మనం జనరల్గా మన న్యూస్లో వింటూ ఉంటాము, లేకపోతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంతమందికి అవ్వచ్చు. ఎలిఫెంట్ మన ఎదురుగా వస్తుందంటే ఏం చేస్తాం, వాట్ విల్ వి డూ? మనం స్ట్రాంగ్ వెహికల్లో ఉండనివ్వండి, లేదా పర్సనల్గా ఏదైనా బైక్స్ పైన ఉండనివ్వండి, ఆన్ ఫుట్ ఉండనివ్వండి, మనం ఏం చేస్తాం, తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవడానికో లేకపోతే దానికి దారించేసి మనం సైలెంట్గానే ఉంటాం. వాట్ ఈస్ ద రీజన్? స్టాంపేడ్ జరిగితే దాని ముందర మనం నో మోర్ కదా. ఈవెన్ వెహికల్ పైన ఒక కార్ పైన స్టెప్ వేసి తొక్కేసిందంటే కూడా నో మోర్. అందుకే ఫారెస్ట్ లో కూడా అవి వస్తుంటే వేరే స్టాప్ అయి దాన్ని పంపించిన తర్వాత నిదానంగా వెళ్ళిపోతారు, దాన్ని డిటెక్ట్ చేయరు కదా. అంటే ఎందుకని, అది చాలా చాలా స్ట్రాంగ్ కదా. కానీ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాన్ని చైన్తో కట్టేస్తే చెప్పండి, అది దానికి చాలా ఈజీ కదా. కానీ ఈ చిన్నప్పటి నుంచి రేర్ చేసే ఎలిఫెంట్ చిన్నప్పుడు అదే చైనే ఉంటుంది, పెద్దయినా కూడా దాని దగ్గరికి అదే చైనే ఉంటుంది, అయినా కూడా అది తెంపుకొని వెళ్ళదు. ఎందుకని, దానికి చాలా ఈజీ వర్క్ అది. అండ్ వన్ మోర్ థింగ్, డొమెస్టికేటెడ్ అది ఎక్సెస్ చేసుకుంటుంది. ఎప్పుడంటే చిన్నప్పుడు దానికి అంత స్ట్రెంత్ ఉండదు, స్టామినా ఉండదు, చిన్నది కాబట్టి ఇట్ కాంట్ కట్ ద రోప్ ఆర్ ఇట్ కాంట్ గెట్ అవే ఫ్రమ్ దట్ రోప్ ఆర్ చైన్. కానీ అది పెరిగే కొద్ది స్టామినా హ్యాస్ ఇంక్రీజ్డ్, కానీ వెనుక మాత్రం దాని బ్లైండ్ దీనికి అలాగే ఉండిపోతుంది. నేను దీన్ని తప్పించుకొని పోలేనేమో అని, కానీ తప్పించుకోగలదు, కానీ ఆ బ్లైండ్ దీనికి అలాగే ఉండిపోతుంది. వాట్ యు లెర్న్ ఫ్రమ్ దిస్? మనల్ని మనము ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ మన కేపబిలిటీస్ కెపాసిటీస్ అసెస్ చేసుకుంటూ పోవాలి. నేను ఆ రోజు అట్లే ఉన్నాను, ఈ రోజు ఇట్లే ఉంటాను అంటే అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఓకే, స్టాగ్నెంట్ వాటర్ కి రన్నింగ్ వాటర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టాగ్నెంట్ వాటర్ ఎలా ఉంటుంది, స్టాగ్నెంట్ మీన్స్ నథింగ్ బట్ స్టిల్ వాటర్స్ ఎలా ఉంటాయండి, చాలా డర్టీగా ఉంటాయి. యూ కాంట్ టేక్ దట్ ఓడర్ ఆల్సో, అంత స్మెల్ గా ఉంటాయి. కానీ రన్నింగ్ వాటర్స్ ఫ్రెష్. అందుకే కదా నది వాటర్ అంటే మనం చాలా ఇష్టపడతాం. సో అంటే మనం ఎలా ఉండాలి, రన్నింగ్ వాటర్ లాగా ఉండాలి. ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే మనలో కూడా ఏమి ఉండదు, కొన్ని రోజులు మనకు కూడా పనికి రాకుండానే వెళ్ళిపోతుంది. ఓకే, ఎప్పుడైతే రన్నింగ్ వాటర్ లాగా ఉంటామో విల్ బి చేంజింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. రివర్స్ ఎక్కడెక్కడి నుంచో స్టార్ట్ అవుతాయంటే మౌంటైన్స్ లో స్టార్ట్ అవుతాయి, ద ఎండ్ ఇన్ ద oceans kada. In the meanwhile it never stops anywhere, but it has hurdles ఉంటాయా లేదా అండి. కొన్ని చోట్ల ఫారెస్ట్ లోంచి రావాలి, కొన్ని చోట్ల డెప్త్స్ లోకి వెళ్ళి రావాలి, కొన్ని చోట్ల హైట్ నుంచి రావాలి. బట్ ఎవ్రీవేర్ వాట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద చేంజ్, ఇట్ నెవర్ స్టాప్స్. వాటన్నిటిని యాక్సెప్ట్ చేసుకుంటూ, వాటిని టాలరేట్ చేసుకుంటూ, ఒకవేళ అడ్డు ఏం చేస్తుందని పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇట్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే, బట్ ఇట్ విల్ నెవర్ స్టాప్ కదా. సో మనం కూడా అలాగా రన్నింగ్ వాటర్స్ లాగా ఉండాలి, కానీ స్టాగ్నెంట్ గా ఉండిపోకూడదు. బ్లైండ్ బిలీఫ్స్ పెట్టుకొని మనం అలాగే వెళ్ళిపోకూడదు. ఒకప్పుడు టీచర్ అంటే జస్ట్ రావడం, క్లాస్ బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం, వెళ్ళిపోవడం అలాగే ఉంది. బట్ చిల్డ్రన్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా మన టీచింగ్ మెథడ్స్ కూడా చేంజ్ అవ్వాలి. నేను జస్ట్ బోర్డ్ పెట్టుకొని చాక్ పీస్ పెట్టుకొని చెప్తాను అంటే ఎవరు వినరు, వెనక వాళ్ళని పంపిస్తారు. అండ్ ఒక టీచర్ అంటే టీచర్ పైన స్టూడెంట్స్ కి భయం ఉండాలి, భయం ఖచ్చితంగా ఉండాలి. భయంతో పాటు రెస్పెక్ట్ ఉండాలి.
సినిమా డైలాగ్ ఇది, భయంతో కూడిన రెస్పెక్ట్ ఉండాల్సిందే. వాడు ఒక చైల్డ్ మన దగ్గరికి ఎంత అఫెక్షనేట్ గా ఎంత ఫ్రీగా రాగలగాలి, అలాగే తప్పు చేస్తే ఆ భయం కూడా ఉండాలి. కొంతమంది క్లాస్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు, కొంతమంది మెయింటైన్ చేయలేరు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఒక టీచర్ గా చెప్తున్నాను కదా, ఒక అడ్మినిస్ట్రేటర్ గా చెప్తున్నాను. కొంతమంది టీచర్స్ క్లాస్ వస్తుంది అంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా పరిగెడుతూ ఉంటారు. ఐ హావ్ సీన్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. కొంతమంది టీచర్స్ క్లాస్ వస్తుంది అంటే ఏ విధంగా లేని కడుపు నొప్పి వస్తుంది, లేని హెడేక్ వస్తుంది, నా సిక్ రూమ్ లో ఉంటారు, ఫ్రెండ్ అంతా సిక్ రూమ్ లో ఉంటుంది పలానా టీచర్ క్లాస్ అంటే. అది కాదు, పిల్లలు పరిగెత్తుకొని మన క్లాస్ కి రావాలి. ఆ విధంగా మనం వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. అట్రాక్ట్ చేసుకోవాలంటే దట్ షుడ్ బి యూస్ఫుల్ టు చిల్డ్రన్. ఓకే, టీచింగ్ లో కానీ వాళ్ళని మౌల్డ్ చేయడంలో కానివ్వండి యూస్ఫుల్ గా ఉండాలి. ఆ విధంగా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. రెండవది, మనము దాన్ని ఒక ప్రొఫెషన్ గానే చూస్తే చాలా బోరింగ్ గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. ఏదైనా కూడా ఎంజాయ్ చేయకుండా మనము రోజు ఇది చేసే పని ఫస్ట్ మనకి తీసుకొచ్చిందంటే మనము వీ కాంట్ గివ్ ఎనీథింగ్ టు అవర్ చిల్డ్రన్. దాన్ని రోజు కొత్తగా చూస్తే రోజు కొత్తగానే ఉంటుంది. అండ్ వీఆర్ వెరీ లక్కీ టు బీ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఎవరికి లేని అదృష్టం మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఇంకొకటి చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెస్ తో చూస్తారు కదా. ఓల్డ్ పర్సన్స్ వస్తారు, వాళ్ళ దగ్గరికి చిల్డ్రన్ వస్తారు, లేదా మిడిల్ ఏజ్ పర్సన్స్ వస్తారు. మనం మాత్రమే ఎప్పుడు యంగ్ జనరేషన్ తో ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు యంగ్, ఎప్పుడు ఆల్వేస్ యువర్ 16 or 20 లోపల అనుకోండి. ఆ తర్వాత మన ఏజ్